ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు మొదలవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరికలు ఎక్కువవుతున్న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక పుంజుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలా ప్రధానంగా చూసుకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కాంగ్రెస్లో చేరినటువంటి నిర్మల్ జిల్లా సీనియర్ నాయకులు, కాంగ్రెస్లో బీఆర్ఎస్ నేత శ్రీహరిరావు చేరారు. ఈ కార్యక్రమానికి కంది శ్రీనివాసరెడ్డి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి పార్టీ గెలుపు కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. నిర్మల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొందరు పార్టీ వీడితే నాయకులైనట్లు మాట్లాడినటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు అందరూ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. పార్టీకి మరింత ఊతమిస్తున్నట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ప్రధానంగా ఒక కామెంట్ అయితే చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. ఏ గ్రామంలో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారో అక్కడ మీరు ఓట్లు అడగండి, ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు కట్టించారో అక్కడ మేము ఓట్లు అడుగుతామన్ను, ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా ఒక సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తారా లేదా, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రవీణ్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సీనియర్ నేతలైనటువంటి శ్రీహరిరావు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 100 మంది కూడా ఈ రోజు అయితే పిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో సమీక్షంలో అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే కూర్చున్నారు. అయితే ఇప్పటికే చూసినట్లయితే ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలు కావచ్చు, అలాగే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఒకవైపు తెలంగాణలో పడదు అని చెప్పేసి అందరూ అన్న నేపథ్యంలోనే అందరూ చూపు కూడా కాంగ్రెస్ వైపు పడింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా కాంగ్రెస్ వైపు అసలు గతంలో కూడా కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే కేవలం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఫోకస్ చేసి మాట్లాడిన మనం చూస్తూనే ఉన్నాము. అలాగే కర్ణాటక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 40% కమిషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రజల్లో తీసుకెళ్లి అక్కడ బీజేపీని పడగొట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులు కూడా చూసుకున్నట్లయితే కేవలం ధరణి మీదే కూడా ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు. ఆ యొక్క దాంట్లో కూడా 30%, అలాగే దళిత బంధులో కూడా 30%. ఈ విధంగా జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఎట్టి పరిస్థితులు కూడా అధికారంలో రావంటూ కూడా ఒక వ్యూహం అయితే రచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే అత్యంత భారీ చేరికలు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలోకి అయితే పెద్ద ఎత్తున అయితే చేరారు రేవంత్ రెడ్డి సమీక్షంలో. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఈ చేరికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి యొక్క సమక్షంలో మాట్లాడుతూ అయితే ఈ పార్టీలోకి వచ్చిన శ్రీహరిరావు వీళ్ళందరూ కూడా ఒక సముచిత ఒక స్థానం ఇస్తామంటూ కూడా ఒక భరోసా కల్పించారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక న్యాయం చేస్తామంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పుడుగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతలు వచ్చారు. కేసీఆర్ నుంచి అత్యంత మోసమైన వ్యక్తులు కూడా శ్రీహరిరావు గారు ముందుంటారు అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ప్రతి వ్యక్తులను కూడా ఈ విధంగా చేయడం పట్ల, అలాగే ప్రజల పట్ల అన్యంగా వ్యవహరించడం పట్ల కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి మాటల్లో చూశారు. అయితే ఇప్పటికే చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క హామీని అయితే ఇప్పటికీ ఏది కూడా అమలుపరచలేదని ఒకవైపు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. కాబట్టి ఇక్కడ సవాల్ విచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మీరు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడికి వెళ్ళి మీరు ఓట్లు అడగండి. మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మేము ఎక్కడైతే కల్పించామో అక్కడే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి కూడా ఒక సవాల్ విసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ విధంగా అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడాల్సింది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం చూసే అవకాశం లేకపోలేదు. ఈ రోజు ఆదిలాబాద్ రాష్ట్ర నాయకులు అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి అయితే అతిథులుగా అయితే ఇక్కడికి వచ్చారు. అయితే మొత్తం ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయితే ఈ రోజు గాంధీ భవన్ లో అయితే ఈయన ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా పార్టీలోకి అయితే చేరారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కంది శ్రీనివాసరెడ్డి చేపట్టిన ఎన్నో మన కార్యక్రమాలు ఇప్పటికే చూసాం. ఇటువైపు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఒక ప్రజల్లోకి వెళ్లే రీతిగా అయితే, అలాగే రేవంత్ రెడ్డి అడుగు వేస్తూ కూడా, రాహుల్ గాంధీ అడుగు వేస్తూ కూడా ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి అయితే అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేట్టుగా నియోజకవర్గంలో కూడా బలం పుంజుకొని ఆ యొక్క స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరివేసే విధంగా అయితే కంది శ్రీనివాసరెడ్డి కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తారని కూడా మనం చెప్పాలి. అయితే మొత్తం చూసినట్లయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని సవాళ్ళు ఇచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో చూసినట్లయితే ఒక్కొక్క కేసీఆర్ కుటుంబానికి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య ఒక యుద్ధం అనేది నెలకొంది. ఇప్పటికే పలుసార్లు 100 సార్లు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేసుకుని వస్తున్న కేసీఆర్ కి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా దగ్గరలో సమయం వేసి ఉన్నారు. అందరూ కూడా ఓట్లు వేసి బుద్ధి చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇప్పటికీ అసలు ఎటువంటి
ఊపు లేదు అని గతంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కేంద్రం గురించి బీజేపీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఒక టర్న్ అంతా షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు కేవలం కాంగ్రెస్ వైపే మాట్లాడడం, అది కూడా కేవలం ధరణి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేస్తాం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది రాజశేఖర్. అయితే చూస్తుంటే మాత్రం ఈ యొక్క ఎన్నికల జోరు ఇప్పటికే ఎన్నికల వాతావరణంలోకి ఇప్పుడే అసలు అడుగు పెట్టేశాను అన్నట్టుగా ఉంది. ఎన్నికల ప్రచారం కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడే ఎప్పటికి భారీ మొత్తంలో కూడా చేరికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా రాబోయే ఎన్నికల దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మనం ఎప్పుడెప్పుడు అంటే గత కొన్ని నెలలుగా సస్పెండ్ గా చూస్తున్నాం. ఇప్పుడు పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సస్పెన్స్ గా చూస్తున్నారు. ఒకవైపు బీజేపీలోకి వెళ్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా, లేదంటే మరే ఉన్న కొత్త పార్టీ బీఆర్ఎస్ అసంతృప్తి వాదులతో కలిపి ఒక పార్టీ కొత్త పార్టీ పెడతారన్న నేపథ్యంలో ఒక తెర దించే విధంగా అయితే ఈ రోజు అయితే విహెచ్ అయితే ఒక మాటలు అయితే మనం విన్నాం. అయితే పొంగిరెడ్డి జూపల్లి ఏమన్నారు, వీళ్ళిద్దరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ లో రావడానికి ఖరారు అయినట్లు అని చెప్పేసి ఒక ధీమాగా మాట్లాడారు. మరి చూడాలి అటు నుండి ఎటువంటి అధికార ప్రకటన వస్తుందా అని. ఒకవైపు ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చే నేపథ్యంలో మరి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో మరి చేరికలు ఉంటాయని కూడా మనం వేచి చూడ పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే కర్ణాటక రిజల్ట్స్ ఇక్కడ రీప్లేస్ పక్కా దానికంటే మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి తెలంగాణలో వస్తుందని ఒక ధీమా వెనక మనం చూస్తున్నట్లయితే కాంగ్రెస్ వైపు ప్రతి పార్టీ నేతలు చూడడానికి దీని నిదర్శనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారీ మొత్తంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అది కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి భారీ ఎత్తున అయితే ఒక చేరికలే దీనికి నిదర్శనం. దీన్ని బట్టే ఎటు కూడా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ చూసుకున్న అట్లయితే బీజేపీని కూలదోయడానికి కూడా ఒక 5 ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే అక్కడ నిర్వేతు ఉన్న ఒక అవినీతి ఇది కావచ్చు, ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో వచ్చే ప్రయత్నమే చేసింది. ఎక్కడ చూసుకున్నట్లయితే కేవలం ధరణి ఇచ్చిన హామీలే నెరవేర్చడం కాక ఇప్పుడు భూముల సమస్య పోవడానికి ఒక ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ధరణిలోనే చూసుకున్నట్లయితే అత్యంత భూ కుంభకోణం అనేది ఇక్కడ నెలకొంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు పదే ఆరోపిస్తున్నారు. ఇంత ముందు కూడా రేవంత్ రెడ్డి కూడా ఇంతకు ముందు చెప్పిన మాటల్లో ప్రెస్ మీట్ లో ఉంది. భూ కుంభకోణం అనేది వారి లబ్ధి కోసం, అలాగే కేసీఆర్ కుటుంబం కోసం ఈ విధంగా అయితే ఒక ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదలందరినీ కూడా అయం చేసే విధంగా అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పటికీ చూసుకున్నట్లయితే మనకి వ్యక్తిగత సమాచారం కావచ్చు, దీనికి ఈ విధంగా ఇవ్వడం ద్వారా మధ్యలో వివిధ దేశాలకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా దీంట్లో పాత్ర ఉందంటూ కూడా ఈ విధంగా అయితే ఆరోపిస్తున్నారు. ధరణి చూసుకున్నట్లయితే ఏ ఒక్క వ్యక్తి స్థలం కావచ్చు, భూములు కావచ్చు, ఇవన్నీ కూడా మీ సొంత పేర్ల మీద అయితే ఇప్పటికీ ఉండకపోవచ్చు. ఒకసారి నిర్ధారించుకునే స్థాయికి, ఎందుకంటే ఈ విధంగా దోపిడీ చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పటికే కనీసం మూసీ నదిని కూడా వదలకుండా కూడా కబ్జా చేసిన ఒక కేసీఆర్ కుటుంబం ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా వేచి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్పారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక భారీ చేరికల నేపథ్యంలో కూడా ఒకటే చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని గద్దె దించుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వస్తుంది. రైట్ ప్రవీణ్, ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో ఒకటి చూస్తాం, నిశ్శబ్ద విప్లవం ఒకటి వెళ్తుంది, తుఫాన్ ఒకటి వస్తుంది అని చెప్పి ఆయన ఒక మాట అయితే అనడం జరిగింది. అంటే పక్కాగా ప్రణాళికలు రచించుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది, ఆ దిశగానే ముందుకు వెళుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వరుస చేరికలు కూడా వారు చెప్పినటువంటి నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మా పార్టీ మార్పులు చేర్పులు సాధారణంగా జరుగుతుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎక్కువగానే చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి, పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అసంతృప్తి నేతలు, కీలకంగా ఉన్నటువంటి ఉద్యమ నేతలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇందాక మాట్లాడినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి వ్యవహారం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చేయడం మరింత బలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సాధించే అవకాశం ఉందనిచ్చారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా గతంలో విస్మరించారు ప్రజలు. కానీ అది మాత్రం ఈసారి ఖచ్చితంగా మేము వదులుకోము, ప్రజల్లోకి తీసుకెళ్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అలాంటి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందంటారా? రైట్ రాజశేఖర్, ఇప్పుడు వరకే వాతావరణ సిచ్యువేషన్ రాజకీయ రాష్ట్రంలో నెలకొన్న సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే అలాంటి పూర్వవైభవం రాక మారదని చెప్పేసి ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటలు మనకు అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ నేతలు అయితే అర్థమైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి చేరికల నేపథ్యంలో మాటలు మనం గమనించినట్లయితే గతంలో కొంతమంది గొప్ప వ్యక్తులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, పార్టీ నుండి వీడినంత మాత్రాన కూడా కాంగ్రెస్ ఒరిగేదేం లేదన్నట్టు అన్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే అంతకుమించి గొప్ప నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ
పార్టీలు రావడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుతుందంటూ కూడా ఒకవైపు అయితే ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మీకు చెప్పినట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా బలంగా రావడానికి కూడా కొన్ని రచించి మానలేదు. ఎందుకంటే ఒక సంక్షేమ పథకాల్లో ఒక పెట్టింది పేరు. ఎందుకంటే పేద ప్రజలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే సిచ్యువేషన్ నుంచి మొదలైంది కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా రేవంత్ రెడ్డి అలాగే సీన్లు అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్క తీసుకొచ్చిన పేదవాడిని ఆదుకుందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అనే నేపథ్యం అలాంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పేదవారికి అందుబాటులో వచ్చే విధంగా అయితే అక్కడ హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా గతంలో నెరవేర్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి అక్కడ కర్ణాటకలో ఓట్లేసి గెలిపించారు. అలాగే అక్కడైతే ఎదుర్కొన్న ఒక అవినీతి దానికి కూడా ఒక ప్లస్ పాయింట్ కాంగ్రెస్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే నేపథ్యం ఇదే వ్యూహ రచన కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ లోకి ఎవరు ఎంత పెద్ద మేధావులు వచ్చినా సరే ప్రతి ఒక్క వర్గం నుంచి మేధావులు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బలం చేకూరుతుందంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగానే అలాగే సీనియర్ నేతలు కావచ్చు ప్రజలకి ఉపయోగపడే ఏ నేత ప్రజా నేత ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నారు. దాని తద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం పుంజుకుంటుంది అలాగే బలోపేతం అవుతుంది కూడా అని నేతలకు వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. అంతకుముందు మనం చూసాం అంతర్గత విభేదాలు అనేవి ఎప్పుడు ఉండేవి రాజశేఖర్.